భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో తొలి పోరు వర్షం కారణంగా రద్దయింది. క్యాన్బెరాలోని మనుకా ఓవల్లో జరిగిన ఈ మ్యాచ్లో వర్షం పదే పదే అంతరాయం కలిగించడంతో చివరికి మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్లో గిల్, అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మెరుపు షాట్లతో చెలరేగిపోయారు. అద్భుత బ్యాటింగ్తో దుమ్ము దులిపేశారు. కేవలం 9.4 ఓవర్లలోనే భారత్ ఒక వికెట్ నష్టానికి 97 పరుగుల భారీ స్కోరును చేసింది. సూర్య, గిల్ ఇద్దరు కూడా తొలి వర్ష విరామం తర్వాత గేర్ మార్చి దూకుడుగా ఆడటం ప్రారంభించారు. వారిద్దరూ కలిసి ఆసీస్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని బౌండరీలతో సిక్సర్లతో విరుచుకుపడ్డారు. అయితే భారత్ ఇన్నింగ్స్ 9.4 ఓవర్ల వద్ద ఉండగా మళ్లీ భారీ వర్షం మొదలైంది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మైదానం అంతా చిత్తడిగా మారడంతో తదుపరి ఆట నిర్వహించడం సాధ్యం కాదని అక్కడి నిర్వాహకులు నిర్ణయించారు. ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో దూకుడుగా ఆడిన భారత యువ బ్యాటర్ల మెరుపు ఇన్నింగ్స్కు పూర్తిగా మ్యాచ్లో చూడలేకపోయాము అన్నట్టుగా ఇక్కడ భారతదేశపు అభిమానులు బాధపడ్డారు. క్యాన్బెరాలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం ద్వారా అంతర్జాతీయ టీ20లలో కనుక చూసుకున్నట్టయితే టాస్ గెలిచిన 18 సందర్భాల్లో మిచెల్ మార్ష్ ఫీల్డింగ్ ఎంచుకోవడం ఒక ప్రత్యేకమైన రికార్డుగా గెలుపొందింది. కానీ ఇది కాస్త వర్షార్పణంగా మారిపోయింది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.